హార్డ్. ఫార్మా కంపెనీ నడిపినంత తేలిక కాదు పాలిటిక్స్ లో ఎంపీగా రాణించడం అంటే. ఇక్కడ సమస్యల మీద పార్లమెంట్ లో నిలదీయటం కావచ్చు, కేంద్రాన్ని ఒప్పించి కేంద్రం మీద ఒత్తిడి పెంచి నిధులు తీసుకురావటం కావచ్చు, ప్రజా సమస్యలు పరిష్కరించడం, ఒక బెస్ట్ ఎంపీగా అనిపించుకోవడం అనేది ఫార్మా కంపెనీ నడిపినంత తేలిక కాదు. అది ఐడియా ఉందా మీకు? అబ్సల్యూట్లీ ఉందండి. కానీ నేను మాత్రం ప్రజల కోసం ఏవైతే ఉన్నాయో పెద్దల సలహాలు సూచనలు తీసుకుని, ఇప్పుడు ఏదైతే మన ప్రెసిడెంట్ ఎంపీ గారు ఉన్నారో శ్రీధర్ గారు, ఆయన నన్ను గైడ్, ఆల్రెడీ ఆయనతో మాట్లాడడం జరుగుతూ ఉంది, ఆయన నన్ను గైడ్ చేస్తున్నారు. సో నేను ఏదైతే ఏలూరు ప్రజలకి ఏదైతే న్యాయంగా ఏవైతే రావాలో అవి ప్రతిదీ వచ్చేలాగా నేను చూసుకుంటాను. ఇప్పుడు బేసిక్గా మిమ్మల్ని అడగచ్చో లేదు, ఆల్రెడీ కోటగిరి శ్రీధర్ ఆయన్ని కాదని సిట్టింగ్ ఎంపీని పక్కన పెట్టి యంగ్స్టర్ మిమ్మల్ని తీసుకొచ్చి ఆ స్థానం అప్పచెప్పారు. సహజంగా శ్రీధర్ గారు పైకి చెప్పరు కానీ లోపల అలుగుతారు, బాధపడతారు. వాళ్ళ నుంచి కోఆపరేషన్ నిజంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? శ్రీధర్ గారు ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఐ మెట్. ఆయన ఎంత ఓపెన్ హార్టెడ్ అంటే, ఆయన కూడా అబ్రాడ్లో ఉండొచ్చారు. మీరు షాక్ అవుతారు, నా పేరు ఫస్ట్ సీఎం గారే ప్రపోజ్ చేసింది కోటగిరి శ్రీధర్ గారే. ఆయనే ప్రపోజ్ చేసి సునీల్ అయితే బాగుంటుందని చెప్పి ప్రపోజ్ చేశారని చెప్పి ఆయనే నాకు చెప్పడం జరిగింది. ఆయన నాకు ఇప్పుడు లాస్ట్ 4 days నుంచి కలిసి తిరుగుతున్నాము. ప్రతి గ్రామంలో ఆయన లీడర్స్ని నాకు పరిచయం చేయడం కానివ్వండి, అందరినీ నాకు పరిచయం చేసి ఈ కాన్స్టిట్యున్సీ గురించి ఇంకా నాకు డీప్గా నాకు సలహాలు ఇస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పుడు మీరు ఏలూరు పార్లమెంటు పరిధిలో మీరు ఒక బీసీ